చక్ర ధ్యానంలో ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడ దర్శిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఏమున్నాయి ముందు ఎదురుగుండా చక్రాలు ఉన్నాయి. కింద జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి అమ్మవారు కింద భూప్రతిష్ఠ అయి ఉన్నారు అమ్మవారు. ఆ పైనుండి 24 లక్షల గాయత్రి మహామంత్ర లేఖనము స్థాపించడం జరిగింది. కింద అమ్మవారి పైన ఈ మధ్య శిరస్సుకి ఇలా అంతా ఏమంటారు, ఒక జాలీలాగా ఉంటుంది, మరి జస్ట్ టచింగ్ అంతే. ఆ కాపర్ బాక్స్, అందులో మొత్తం 24 లక్షల గాయత్రి మహామంత్ర లేఖనం. ఆ పైనుంచి ఒక్కొక్క చక్రము దళాలు, మూలాధారంలో ఎన్ని దళములు? 4 దళములు. స్వాధిష్టానంలో 6 దళాలు, మణిపూరకంలో 10, అనాహతంలో 12, విశుద్ధిలో 16, ఇక్కడ 2 సహస్రం అంటే ఇన్ఫినిట్, 1000 ఇన్ఫినిట్ అంటాం. అలా ఒక్కొక్క దళము ఒక్కొక్క చక్రానికి కావలసిన ఆ దళాలతో చెక్కిపిచ్చాం. చక్కగా రాతితోటి చెక్కిపిచ్చి ఆ క్రేన్స్ తోటి తీసుకొచ్చి అక్కడ ఒక్కొక్కటి కూడా స్థాపించడం జరిగింది. 2012 డిసెంబర్ 21. డూమ్స్ డే ఏమైపోతుందో ఏంటో అనేసి అందరూ చాలా ఇదిగా ఉండేవారు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఆన్సర్ ఈ విశ్వకుండలి మహాశక్తి స్తూపం. తెలియని వారికి అందరు మళ్ళీ చెప్తున్నాను, నేను ధ్యానం అప్పుడు రిపీట్ చేయను. మీ యొక్క వెన్నుపూస పైన దృష్టి ఉంచాలి. మణి కింద మూలాధారం 4 దళాలు ఎరుపు వర్ణంలో మీరు భావన చేసుకుంటూ ఉండండి. అక్కడ నేను బీజాక్షరం అంటాను. ఆ బీజాక్షరం అక్కడ మీరు మీ దృష్టి ఉంచుతూ ఆ సౌండ్ తోటి మీరు అక్కడున్న వైబ్రేషన్ పృథ్వీ అంటే ఆ పృథ్వీ తత్వము ఆ మహాశక్తి స్తూపము నుండి అక్కడ ఉన్న మూలాధార శక్తి మీలో మూలాధార శక్తికి కనెక్ట్ అవుతుంది. ఒక చక్కగా ఒక వైట్ ట్యూబ్ సిల్వర్ ట్యూబ్, మెరుస్తున్న ట్యూబ్, ఇలా సినిమాల్లో చూపిస్తారు చూడండి, అలా మీకు వచ్చి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుండి మళ్ళీ స్వాధిష్టాన చక్రం 6 దళాలు. నేను అన్నప్పుడు ఆ బీజాక్షరం అన్నప్పుడు నేను చెప్తాను స్వాధిష్టాన చక్రం అని, ఐ విల్ స్పెసిఫై ఇట్. అప్పుడు అక్కడి నుంచి అలా వచ్చేస్తుంది, ఆ శక్తి మీలోకి ప్రసరితం అవుతుంది. తర్వాత మణిపూరక చక్రం, అలాగే అనాహతము, విశుద్ధి, అక్కడున్న పైన 2 దళాలతో ఉన్న శివశక్తి స్వరూపమైన ఇక్కడ ఆజ్ఞా చక్రానికి కంప్లీట్గా లింకప్ అవుతుంది. ఆ తర్వాత సహస్రారం ఇన్ఫినిట్. ఆ సహస్రార దళం చక్కగా మీ పైన ఉన్న క్రౌన్ చక్రాల్లో మొత్తం కూడా ఆ లోటస్ అనేది మీరు భావన చేయండి. అద్భుతంగా ఈ హోలీ పౌర్ణిమ ఘడియలలో, ఫాల్గుణ పౌర్ణిమ ఘడియలలో, మౌంట్ శంబల విశిష్టమైన దివ్య శక్తి ధారలలో మధ్యలో ఆ శక్తి సముద్రంలో ఉన్నారు. అలాంటి మహా దివ్య క్షేత్రము శంబల. ఆ శక్తిధారలో అఖండ గురుసత్తా యొక్క దివ్య సన్నిధిలో ఇక్కడ మనం అందరం కూడా ఉంటూ ఈ విశిష్టమైన చక్ర ధ్యానం ప్రారంభించబోతున్నాము. అందరు కూడా